హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను దేవీ నవరాత్రి అమ్మవారి అవతారాలు నైవేద్యాల గురించి అయితే తెలుసుకుందామండి. అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి బాలా త్రిపుర సుందరిగా మనకైతే దర్శనమిస్తుందండి. నైవేద్యం కట్ట పొంగలి సమర్పిస్తారండి. అండ్ రెండవ రోజు అయితే అమ్మవారు బ్రహ్మచరణి గాయత్రీదేవిగా దర్శనమిస్తుందండి. అమ్మవారికి అయితే నైవేద్యం పులిహోరని సమర్పిస్తారండి. అండ్ మూడవ రోజు అయితే అమ్మవారు చంద్రగంట అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవిగా మనకైతే అమ్మవారు దర్శనమిస్తుందండి. అండ్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అయితే కొబ్బరి అన్నం అండి. అండ్ నాలుగవ రోజు కూష్మాండ అంటే కామాక్షి అమ్మవారుగా మనకైతే అమ్మవారు దర్శనమిస్తుందండి. అండ్ నాలుగవ రోజు కామాక్షి అమ్మవారికి నైవేద్యంగా చిల్లు లేని గారెలను అయితే సమర్పిస్తారండి. ఐదవ రోజు అమ్మవారైతే స్కందమాతగా మనకి లలిత మాత అయితే లలితామాత స్వరూపిణిగా అమ్మవారైతే దర్శనమిస్తుందండి. అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం అయితే సమర్పిస్తారండి. అండ్ ఆరవ రోజు అయితే మనకి అమ్మవారు కాత్యాయని అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తుందండి. అండ్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అయితే రవ్వ కేసరి అమ్మవారికి సమర్పిస్తారండి. అండ్ ఏడవ రోజు అయితే కాలరాత్రి అంటే సరస్వతీదేవి అమ్మవారు. సరస్వతీదేవి అంటే చదువులనిచ్చే సరస్వతీదేవిగా మనము అమ్మవారిని అయితే కొలుసుకుంటామండి. అండ్ ఈ అమ్మవారికి నైవేద్యంగా కూరగాయలతో వండిన అన్నంనైతే సమర్పిస్తారండి. ఎనిమిదవ రోజు మహాగౌరి అంటే సాక్షాత్తు దుర్గామాత అవతారంలో మనకైతే అమ్మవారు దర్శనమిస్తుందండి. ఈ అమ్మవారు దుర్గామాతకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అయితే చక్కెర పొంగలండి. అండ్ దాంతోపాటు గూడాన్నం కూడా సమర్పిస్తారండి. అండ్ సిద్ధిదాత్రి ఏంది 9వ రోజు సిద్ధిదాత్రిగా అంటే మహిషాసుర మర్దినిగా అమ్మవారు అయితే 9వ రోజు దర్శనమిస్తుందండి. అండ్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం వచ్చి బెల్లం పొంగలి అండి. అండ్ 10వ రోజు అయితే అమ్మవారు రాజరాజేశ్వరిగా మనకైతే దర్శనమిస్తుందండి. ఈ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అయితే పాయసాన్నం అండి. చూసారు కదా, ఇక్కడ అమ్మవారి అవతారాలు అండ్ నైవేద్యాలు అయితే మీకు చాలా బాగా వివరించాలని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోలను ఇంకా ఎంతోమందికి చేరవేసేటట్టు మాకు ఒక లైక్ని అయితే చేయండి ఫ్రెండ్స్. అది చాలా అమూల్యమైన లైక్తో మా ఛానల్ ముందుకు నడుస్తుంది. ప్లీజ్ నేను ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో కనుక మంచిగా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని ముందుకు నడిపించండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.